భావితరాలకి ఫ్యూచర్ మనందరం చిన్న అనకాపల్లి జిల్లా రోలుగుంటలో మంచినీటి సమస్య పరిష్కరించాలని దళితులు గిరిజనులు పేద మహిళలు ఖాళీ బిందెలతో ర్యాలీ నిర్వహించారు. ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామమైన రోలుగుంటలో భూగర్భ జలాలు అడుగంటటంతో త్రాగునీటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. సిఎస్ఆర్ డిఎఫ్ఎం నిధులతో వాటర్ ట్యాంకర్ల ద్వారా వెంటనే మంచినీటి సరఫరా చేయాలని, శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. పాములు కడియాలం బాబు, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. నీళ్ళకి ముసలోళ్ళమే అసలు ఎంత ఇబ్బంది పడుతున్నామో తండ్రి, చచ్చిపోతున్నామో. గుడ్డ మొక్క గుంజుకోవడానికి నీళ్ళు లేవు, అసలు తాగడానికి నీళ్ళు లేవు, ఇబ్బందుల్లో ఉన్నాము తండ్రి. మీరు ఏదో దారి చూపెట్టండి తండ్రి. ఆ దారి చూపెట్టకపోతే మేము మిమ్మల్ని వదలమండి తండ్రి. మీ అంటే ఉంటాం తండ్రి. రోలుగుంట ఎస్సీ కాలనీ పరిధిలో ఉన్నటువంటి సుమారుగా 300 కుటుంబాలు, దళితులు, అలాగే ఎస్టీ సంబంధించినటువంటి ఒక 40 కుటుంబాలు, అలాగే ఇతర పేదలందరూ కూడా ఈ రోలుగుంట ఎంపీడీ ఆఫీసు, ఎంఆర్ ఆఫీస్కి 10 మీటర్ల దూరంలోనే ఉన్న కాలనీ. దీనికి సుమారుగా 3, 4, 5 నెలల నుంచి వారానికో 2 నెలలకో మంచినీళ్ళ కోసం నీళ్ళు ఇస్తారు. ఇది 2004 ఫ్లోరైడ్ గ్రామంగా ప్రభుత్వం గుర్తించింది. 3,40,00,000 రూపాయలు తీసి అక్కడ జానకిరాంపురం కాడ వరహా నదిలోని 3 పెద్ద బావులు తీశారు. ఇసుక మొత్తం తవ్వడం వల్ల, ఇసుక మాఫియా వల్ల అక్కడ ఈరోజు బోరు బావులన్నీ కూడా అడిగట్టిపోయాయి. నీళ్ళు లేవు. రోలుగుంట మెడ్ క్వార్టర్లో నీళ్ళు లేవు. ఎంపీడీ ఉన్నారు, ఎంఆర్ఓ ఉన్నారు, పోస్ట్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ ఉన్నారు. హాస్టల్లోనే ఏ ఉన్నాయి, నీళ్ళు లేవు.